మిత్రమా, నిన్ను అడగకుండా చెప్పడం అవివేకం, అడిగితే తెలుసు కూడా చెప్పకపోవడం అహంకారం. అడవిలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సింహం గడ్డి మేయదు. శ్రమిస్తే శరీరానికి మంచిది, ప్రేమిస్తే మనసుకు మంచిది, నవ్విస్తే నలుగురికి మంచిది. మనిషికి ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో ఆ క్షణమే మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఎందుకు ఈ పని చేస్తున్నాను, దీనివల్ల ఫలితమేమిటి, ఇందులో విజయం సాధించగలనా, ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు. నీకు నిజం తెలుసుకునే ఓపిక లేకపోతే నిందించే హక్కు కూడా నీకు లేనట్టే. ఒక వ్యక్తి దూరమైనప్పుడు వచ్చే బాధ కంటే ఆ వ్యక్తి కావాలని దూరం పెడుతున్నప్పుడు వచ్చే బాధ చాలా ఎక్కువ మిత్రమా. ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెప్తుంది. ప్రతి పాఠం మనసులో ఒక మార్పు తీసుకువస్తుంది. నీతి కోసం బ్రతుకు, ధర్మం నిన్ను బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు, నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతుకు, మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది మిత్రమా. నీకు నిజం తెలుసుకునే ఓపిక లేకపోతే నిందించే హక్కు కూడా నీకు లేనట్టే. ఒక వ్యక్తి దూరమైనప్పుడు వచ్చే బాధ కంటే ఆ వ్యక్తి మనల్ని కావాలని దూరం పెడుతున్నప్పుడు వచ్చే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది మిత్రమా, ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెప్తుంది. ప్రతి పాఠం మనిషిలో మార్పు తీసుకువస్తుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, తప్పు నీది కానప్పుడు ఎవ్వరికీ తలంచాల్సిన పని లేదు. కానీ తప్పు నీదైతే క్షమాపణ చెప్పడానికి వయసుతో పని లేదు. మిత్రమా, ఆనందంగా ఉండడం అంటే ధనం ఆస్తులు ఉండడం కాదు. బాధైనా సంతోషమైనా పంచుకునే బంధం కలిగి ఉండడమే నిజమైన ఆనందం. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఎక్కువగా వినాలి, తక్కువ మాట్లాడాలి. కానీ మనం ఎక్కువగా మాట్లాడి తక్కువగా వింటాము. ఇక ఆలోచన ఏది చేయము, చేశాక ఆలోచిస్తాము. మిత్రమా, జీవితం ఆనందంగా గడపాలి అంటే క్షమించలేని వాళ్ళని మర్చిపోవాలి, మర్చిపోలేని వాళ్ళని క్షమించాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాము. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అనుకుని మోసపోకండి. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడండి, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. మిత్రమా, మంచితనం అనేది మంచిదే, కానీ అతి మంచితనంలో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. గుర్తించుకుని సహాయం చేయ మిత్రమా. మనం రుచిని నమ్ముకుని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేము. ఒకటి గుర్తించుకో మిత్రమా, ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డవాళ్ళం. ఒకరికి ఏమీ కాము, మరొకరికి అన్నీ మనమే. అదే జీవితం. మాటలు బాగా వచ్చిన వారందరూ మంచివారు కాదు. నిన్ను మంచి వరుసతో పిలిచిన వారు ఉత్తములు కారు. మిత్రమా, జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి గురించి ఎక్కువగా తెలుసుకోకండి. మీ గురించి ఎవరికి పూర్తిగా చెప్పకండి. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం మరొక వ్యక్తికి లేదు. ఎదుటి వారిని నిందించే ముందు నీ వ్యక్తిత్వం గురించి ఆలోచించుకో మిత్రమా. కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికే ప్రయత్నిస్తారు. మిత్రమా, అన్నింటినీ అతిగా సర్దుకుపోవడం కూడా ఒక చెడు అలవాటే. ఉన్నదానితో సర్దుకుపోవడం అతిగా అలవాటైతే ఉన్న స్థానంలోనే ఉండిపోతాము మిత్రమా. నీవు కోరికలు లేని జీవితాన్ని కోరుకుంటే చింత లేని జీవితం నీ సొంతమవుతుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకండి. అది ఆశయమైనా బంధమైనా సరే. మీకు విలువనిచ్చే వారితో వినయంగా మాట్లాడండి. మిమ్మల్ని విమర్శించే వారితో మీరేమీ మాట్లాడకండి. మీ విజయమే సమాధానం చెబుతుంది. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు. విజయం తప్పక నీదవుతుంది మిత్రమా. గడియారాన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరి కోసం మారదు కాబట్టి. నీ జీవితమే నీకు గురువు. ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలను నేర్పుతూనే ఉంటుంది కాబట్టి. పని చేసేవాడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తాడు. ఏ పని చెయ్యనివాడు పొరపాట్లు వెతకడమే పనిగా పెట్టుకుంటాడు. అవునా? అందమైన శరీరం ఉన్నా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండలేరు. కానీ అందమైన మనసున్న ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండగలరు. ఆ గొప్పతనం దేవుడిది కాదు, మనసుని అందంగా మలుచుకున్న మనిషిది. ఎన్నిసార్లు ఓడినా పర్వాలేదు, కానీ ప్రయత్నించడం మాత్రం ఆపకండి.
ఆపితే విజయాన్ని అందుకునే గొప్ప అవకాశాన్ని కోల్పోతారు. చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వస్తే ఆ మాటలు వదిలేయాలి, కానీ ఆ వ్యక్తిని వదులుకోకూడదు మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, చేసిన పొరపాటు చింతించే బదులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడడం ఉత్తమం. ఒక అబద్ధం వల్ల మరిన్ని అబద్ధాలు మాట్లాడవలసి వస్తుంది, అవునా? విలువైన కాలాన్ని, శక్తివంతమైన నోటి మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. లేదంటే వృధా చేసిన కాలం, నోరు జారిన మాట ఎప్పటికీ ప్రమాదమే మిత్రమా. కొన్ని ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం, మరికొన్ని ప్రశ్నలకు చిరునవ్వే సరైన స్పందన. నమ్మకం ఉన్నవాడు ఓటమి ఎదురైన ప్రతిసారి కూడా గెలవడానికి ప్రయత్నిస్తాడు. నమ్మకం లేనివాడు ఒక్క ఓటమికే తన ప్రయత్నాలన్నీ ఆపేస్తాడు. చదువుకున్న ప్రతి వారు సంస్కారులు కాదు, చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కాదు. పేద ధనిక తేడా లేకుండా గౌరవించగలిగిన వారే మంచి సంస్కారవంతులు మిత్రమా. నిజంగా నిన్ను ఇష్టపడేవారు నీ నుంచి ఏమీ ఆశించరు. నువ్వు మాట్లాడితే చాలు అనుకుంటారు, అవునా? నీ తప్పు లేనంత వరకు నిన్ను వదిలి వెళ్ళే వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకు. నీతో కలిసి ఉండే అర్హత వాళ్ళకి లేదని భావించు మిత్రమా. అందరూ విశ్వాసంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.